ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రేమ చేత, తన ఉచిత కృప చేత తన కనికరమును మనపై చూపుతూ ఇంతవరకు మనల్ని ఎంతగానో కాపాడి మనల్ని భద్రపరిచి ఈరోజు ఈ విధంగా మనందరము ఒక ఆత్మీయ కుటుంబంగా కలిసి ఆయనను స్తుతించే భాగ్యము, ఆయనను ఘనపరిచే భాగ్యము, ఆయన మాట వినే ధన్యతను మనకిచ్చినందుకు మొదటిగా ఆయనకు కృతజ్ఞత చెల్లిందాం. తన వాక్కు ద్వారా దేవుడు ప్రతిరోజు మనలను ఆదరిస్తూ ఉన్నారు, మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు, ఆత్మీయంగా ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు తప్పకుండా రాబోయే కాలంలో మీ జీవితంలో మేలు చేయబోతున్నారు. అందువల్ల మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాటిని బట్టి దిగులు పడకండి, వాటిని గురించి కంగారు పడకండి, టెన్షన్ పడకండి. ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు తోడుగా ఉండి మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఎందుకంటే మీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటే ఆయన కార్యం చేస్తే త్రిప్పివేసేవారు ఎవ్వరూ లేరు. ఆయన మీద ఆధారపడండి. మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు మీకు విడుదలనివ్వడానికి. మీలో ఎవరైనా అనారోగ్యాలతో మంచంపై ఉంటే వారికి తప్పకే వాగ్దానాన్ని వినిపించండి. ఎందుకంటే విశ్వాసము వినుట వల్ల కలుగుతుంది. వారు విశ్వసిస్తే ఈరోజే వారి జీవితంలో అద్భుత కార్యము చేయబోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెహెజ్కేలు 36వ అధ్యాయము 29వ వచనము. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనపై దేవుని సంకల్పము, ఆయన చిత్తము మనము అభివృద్ధి చెందడమే. తన పిల్లలమైన మనము సమృద్ధితో ఉండాలి, సంతోషంగా ఉండాలని ప్రభు కోరుతున్నట్లు ఈ వాగ్దానం ద్వారా మనకు తెలుస్తోంది. తన బిడ్డలైన వారు కరువుతో, అక్కరతో, లేమితో, కన్నీళ్లతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు ఎంత మాత్రము. మనము సమృద్ధితో ఉండాలని, మనం ప్రతి విషయంలో అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క చిత్తము. అందుకే ప్రభు సెలవిస్తున్నారు, మీరు ఆత్మలో వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లాలని. అంటే ఒక్క విషయంలో మీరు అభివృద్ధి చెందడం కాదు, ఒక విషయంలో మీరు లోటులో ఉండడం కాదు, కానీ అన్ని విషయాలలో కూడా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచాలని, ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ వాగ్దానం ద్వారా మనకు ప్రాముఖ్యంగా తెలియబడుతున్న విషయం ఏంటంటే, సమస్తము పైన దేవుడు సర్వాధికారి అని. ఈ సృష్టి అంతా కూడా ఆయన చేతుల్లో ఉంది. అందువల్లే కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞాపిస్తానని ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు. అవును, ఆయనను కాదని కరువు అడుగు కూడా ముందుకు వేయలేదు. సమృద్ధి కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోదు దేవునిని కాదని. కొందరు అనుకుంటూ ఉంటారు, నా లోటు తొలగించుకోవడానికి, నా కరువు నుండి నేను తప్పించబడ్డానికి కేవలము నేనే ఏదో ఒకటి చెయ్యాలి, నా కుటుంబానికి నేనే ఆధారము, నా పరిస్థితులన్నింటినీ నేనే చూసుకోవాలని, నేను ఏదో ఒకటి చెయ్యాలి, నా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ, వారికి సాధ్యం కాకపోయినప్పుడు ఎంతగానో చింతిస్తూ, దుఃఖిస్తూ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కరువుకు కారణమైన ప్రతి విషయమును ఆజ్ఞాపించి తొలగించగలిగిన ఏకైక సర్వాధికారి, శక్తిమంతుడు ఆయన మాత్రమే. నీ జీవితంలో నీకు కన్నీరు తెప్పించి నీకు వేదన కలిగించే ప్రతి విషయాన్ని ఆయన ఆజ్ఞాపిస్తాడు నీవు నమ్మగలిగితే. నీకు కరువు రాకుండా ఉండాలన్నా, ధాన్యం సమృద్ధిగా పండాలన్నా, నీవు ఆశీర్వదించబడాలన్నా, నీవు సమృద్ధితో ఉండాలన్నా ఆయన ఆజ్ఞ, ఆయన అనుమతి, ఆయన సహాయము అవసరము. ఆయన సహాయం చేయకపోతే, ఆయన అనుమతి ఇవ్వకపోతే
నీ లోటు తీర్చబడదు, నీవు కరువులోనే ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే ప్రాముఖ్యంగా కరువుకు కారణం ఏంటని ఈ వచనంలో ముందు ఈ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే, మనిషి యొక్క పాపము కరువుకు కారణమని, మనిషి యొక్క ఆజ్ఞాతిక్రమము, మనిషి యొక్క అతిక్రమము కరువుకు కారణమని మనకు అర్థమవుతుంది. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు వారిని అధికారులుగా సృష్టించారు, ఏలే వారినిగా చేశారు, వారికి సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించాడు. అయితే ఆజ్ఞను అతిక్రమించడం వలన మనిషి ఈ ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. మనిషి దేవుని ఆజ్ఞను ధిక్కరించడం వలన, దేవునికి దూరమైపోవడం వలన, దేవుని వ్యతిరేకించడం వలన, సాతానుకు లోబడిపోవడం వలన ఈ సృష్టి మనిషి యొక్క ఆశయాలు నెరవేర్చడం లేదు. సమృద్ధిని ఇవ్వాల్సిన ఈ భూమి ఇవ్వలేకపోతుంది. ఈ భూమి మనిషి కొరకు ఆశీర్వదించాడు ప్రభువు. అయితే మనిషి యొక్క పాపం వలన భూమి శపించబడుతోంది. అలానే మన పాపం వలన మన జీవితంలో కూడా అనేక విషయాల్లో ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. చూడండి, యోసేపు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నిటినీ కబళించింది, కానీ యోసేపు ఉన్న ప్రదేశంలో మాత్రము కరువు లేదు. ఎందుకు దేవుడు ఆ ప్రాంతాన్ని ఆశీర్వదించారు అంటే కేవలము యోసేపును బట్టి. యోసేపును బట్టి దేవుడు ఆ ధాన్యానికి ఆజ్ఞాపించాడు, ఆ పంటలకు ఆజ్ఞాపించాడు సమృద్ధిగా పండమని. ఎందుకు దేవుడు ఆజ్ఞాపించాడు అంటే యోసేపు దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. ఎంతో భయంకరమైన కఠిన అగ్ని పరీక్షల్లో కూడా యోసేపు దేవునికి వ్యతిరేకంగా లేవలేదు, దేవునికి వ్యతిరేకంగా జీవించలేదు. ఆ శ్రమల గుండా ప్రయాణిస్తూనే అగ్ని లాంటి శ్రమలలో దేవుని కొరకు నమ్మకంగా ముందుకు కొనసాగాడు. దేవుని కొరకు నమ్మకంగా జీవించడం వల్ల దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉండడం వల్ల ఫలించడు కొమ్మగా ఉన్నాడు యోసేపు. యోసేపును బట్టి ఆ ప్రాంతంలో కరువు కబళించలేదు. అక్కడ వ్రాయబడి ఉంటుంది, ఆ ధాన్యాన్ని కొలవడానికి అసాధ్యమైపోయిందంట. కొలవడానికి సాధ్యం కాక ఆ ధాన్యం నా విధిగానే విడిచిపెట్టినట్లుగా వ్రాయబడి ఉంది. చూడండి, దేవుని కలిగిన ఒక్క వ్యక్తి ఆ దేశంలో ఉండడం వల్ల ఆ దేశమంతా కరువు నుండి విడిపించబడింది. ఆ దేశం మాత్రమే కాదు కానీ ఎంతమంది వారిని ఆశ్రయించారో వారందరికీ కూడా ఆకలిని తీర్చాడు యోసేపు. యోసేపును బట్టి దేవుడు ఆ పంటలకు ఆజ్ఞాపించాడు, ఆ పొలముకు ఆజ్ఞాపించాడు, ఆ వ్యవసాయానికి ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించడం వల్ల అభివృద్ధి అయింది, సమృద్ధి కలిగింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు గనక యోసేపు వల్ల దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే నీ జీవితంలో కూడా నీకు సమృద్ధినివ్వడానికి ఆయన నీకెక్కడైతే కరువు ఉందో, ఎక్కడైతే సమృద్ధి లేదో, ఏ విషయంలో అయితే నువ్వు లేవని అనుభవిస్తూ ఉన్నావో ప్రతి విషయానికి ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఇక నీ యొక్క అభివృద్ధినికి ఎవ్వరు కూడా ఆపలేరు, నీ సమృద్ధిని ఎవ్వరూ ఆపలేరు, నీ కుటుంబం యొక్క అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరు, నీ బిడ్డల భవిష్యత్తుని ఎవరూ ఆపలేరు. దేవుడు ఆజ్ఞాపిస్తే నీవు చేస్తున్న పని చిన్నదైనా, నీకు కలిగినది కొంచెమైనా అదే సమృద్ధి అయిపోతుంది. ఆ కొంచెమే అనేక మందికి పెట్టేవారిగా నీవు అవుతావు. నీ ఆరోగ్యము కొంచెమే అవ్వచ్చు, నీ బలము కొంచెమే అవ్వచ్చు, కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే నీ బలముతో అనేక మందికి సహకరించేవారిగా నీవు ఆశీర్వదించబడతావు. నీకు కలిగిన జ్ఞానము కొంచెమే అయినా ఆ జ్ఞానాన్ని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ జ్ఞానము అనేక మందికి ఉపయోగకరంగా నీవు ఉపయోగిస్తావు. నీకు కలిగిన ధనము కొంచెమే అయినా, నీ రాబడి కొంచెమే అయినా దేవుడు ఆజ్ఞాపిస్తే ఏ అప్పు లేకుండా, ఏ కరువు నీ జీవితంలో లేకుండా సమృద్ధిని పొందుకుంటావు. నీ వ్యాపారం అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, నీవు చేసే పని ఏదైనా అది చిన్నదా పెద్దదా కాదు, నీవు దేవునికి లోబడి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే చాలు, దానినే దేవుడు అభివృద్ధిపరుస్తాడు. నీ సమృద్ధి నీకే కాకుండా అనేక మందికి నీవు పంచుతావు. నీ ఒక్కడూ దేవునికి లోబడితే, నీ ఒక్కదానువు దేవునికి లోబడితే చాలు, నీకు కరువు రాదు. అది ఆత్మీయంగానైనా, మానసికంగానైనా, ఆర్థికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, సామాజికంగానైనా, అది ఏదైనా దేనిలోనైనా కూడా కరువు లేకుండా దేవుడు నీ జీవితంలో ప్రతి విషయాన్ని ఆజ్ఞాపించి సమృద్ధిని దయచేస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి రిసీవ్ చేసుకోండి. తప్పక దేవుడు మిమ్మల్ని అభివృద్ధిపరచబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. తండ్రి, నీ కృపచేత మరి ఒక దినమును మాకు ఇచ్చారయ్యా. ఈరోజు మేమందరం నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు.
మీరు వాగ్దానం చేశారు, మీకు కరువు రానియక మీ ధాన్యమునకు ఆజ్ఞాపిస్తానని. తండ్రి, నమ్మిన వారందరి జీవితాల్లో మీరు ఆజ్ఞాపించండి. వారి కరువును ఆజ్ఞాపించండి, వారి లేమిని ఆజ్ఞాపించండి, వారి ఆర్థిక బంధకాలను ఆజ్ఞాపించండి, వారి అనారోగ్యాలను ఆజ్ఞాపించండి, వారి అసంతృప్తిని ఆజ్ఞాపించండి, ఆత్మీయ లోటును ఆజ్ఞాపించండి, ఆత్మీయ కరువును ఆజ్ఞాపించండి. ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలయ్యా. అనేక మందికి నీ పరిశుద్ధతను పంచేవారుగా, నీ శక్తిని పంచేవారుగా మీరు నిలవబెట్టండి. వారి జీవితంలో కలిగి ఉన్న ప్రతి లోటును మీరు ఆజ్ఞాపిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి మీద నీ రక్తం ప్రోక్షించుకుంటున్నాను. వారి అవస్థలు ఏమైతే ఉన్నాయి, వారి ప్రార్థన విన్నపములు అన్నీ కూడా మీరు నెరవేర్చండి. అద్భుతకరంగా వారి జీవితాలు మార్చండి నైనా. మీరు ఆజ్ఞాపిస్తే ప్రతిదీ కూడా మారిపోతుందయ్యా. మీరు ఆజ్ఞాపిస్తే ప్రతి లోటు తీరుతుందయ్యా. వారి కరువు నుండి విడిపిస్తావు, వారి లేవు నుండి విడిపిస్తావు. తండ్రి, ప్రతి కుటుంబంలో మీరు ఆజ్ఞాపించండి, ప్రతి జీవితంలో మీరు ఆజ్ఞాపించండి పరిశుద్ధాత్ముడా. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా నీ చేతుల్లో పెడుతున్నాను నాయన. నీ దూతలను వారికి తోడుగా ఉంచండి అయ్యా. నీ జ్ఞానాత్మతో నింపండి, నీ జ్ఞాపక శక్తిని దయచేసి మంచి రిజల్ట్స్ చూడడానికి సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా చక్కటి రిజల్ట్స్ దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారందరికీ కూడా మీరు తోడుగా ఉండి మీరు గైడ్ చేస్తూ ముందుకు నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ దూతలను తోడుగా ఉంచండి. ఏ పని మీద, ఏ ప్రయత్నం మీద వారు వెళ్తున్నా ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. ప్రతి ప్రయాణమును మీరు సఫలపరిచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించారో, మీ జీవితంలో మీ పరిస్థితులన్నిటినీ దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. మీ లేమిని, మీ కరువును ఆజ్ఞాపించబోతున్నాడు ఆయన. ఇక నుండి సమృద్ధిని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు మీకు దయచేయబోతున్నాడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక ఆమెను చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.